మా పార్ట్ 2. అమ్మా, సుజాతని ఏమీ అనకు. ఈ వివాహంతో నాన్న వాళ్ళకి దూరమైంది అన్నాడు. ఏం, వాళ్ళెందుకు ఇష్టపడలేదు? ఇంతకంటే మంచి సంబంధం వస్తుందనుకున్నారా వాళ్ళ స్థితికి అంది ఆవిడ. రాజు ఇబ్బందిగా సుజాత వైపు చూశాడు. సుజాత మౌనంగా వచ్చి అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది. రాజు, నీ ఇష్టం వచ్చిన పిల్లని చేసుకోమని నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను. కానీ నువ్విలా దొంగతనంగా పెళ్లి చేసుకుని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తావని కల్లో కూడా నేను అనుకోలేదు. చివరి మాటలని ఉప్పెనలా పొంగిన దుఃఖం ముంచేసింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్న తల్లి వద్దకెళ్ళి నిలబడిన రాజు సుజాతను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని కళ్ళతో సంజ్ఞ చేశాడు. రాజు సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులందరినీ పిలిచి భార్యని పరిచయం చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ లలితమ్మ గారు తనకి ఈ విషయం మాట మాత్రం తెలియదని, లేకపోతే ఘనంగా తనే వైభవంగా పెళ్లి చేసేదాన్నని కళ్ళ నీళ్లతో చెప్పింది. అంతేనమ్మా, ఈ కాలపు పిల్లలు వాళ్ల స్వార్థం తప్ప కంటికి రెప్పలా పెంచిన తల్లి తండ్రిని చూడరు, ఆలోచించరు అని సానుభూతి తెలియజేశారు. దైన్యంగా కూర్చున్న లలితమ్మ గారి ముఖం చూసేసరికి అందరి హృదయాలు జాలితో కరిగిపోయినాయి. వచ్చిన వాళ్ళందరి దగ్గర సానుభూతి పుష్కలంగా లభించింది. విజయ మాత్రం ఎవరూ చూడకుండా సుజాతతో రహస్యంగా, నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి సుమా, కానీ జాగ్రత్త, పైన భావనకు స్వర్గం చూపించి జీవితం అద్భుతం అనిపించేలా చేస్తే క్రింద అత్తయ్య నరకం చూపించి ఇదేం దౌర్భాగ్యం అనిపించేటట్టు చేస్తుంది. ఈ రెండిటిని సమన్వయపరుచుకుంటూ ఈ ఇంట్లో కాపురం చేయాలంటే చాలా ఓపిక, పట్టుదల కావాలి అంది. సుజాతకెందుకు మొదటి చూపులోనే విజయ అంటే ఇష్టం ఏర్పడింది. పార్టీ జరుగుతున్నంతసేపు రాజు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో విజయ నోటి ద్వారా వివరంగా వింది. ప్రేయసీ ప్రియులు భార్యాభర్తలయ్యారు. మొదటి రోజు 100 ఏళ్లు గడపబోయే దాంపత్య జీవితానికి నాంది ప్రస్తావనగా కన్న కలలనే రూపొందించుకుంటూ ఏకాంతంగా గడపాల్సిన అద్భుతమైన సమయం. తొలి వలుపులో మాధుర్యాన్ని చవిచూపించే తీయటి క్షణాలు. కానీ తల్లికి గుండెతడ రావటం వల్ల రాజు కిందే ఉండిపోవలసి వచ్చింది. సుజాత కూడా ఉండబోతే వద్దని వారించి ఆవిడని గదికి పంపేసింది. ఒంటరిగా గదిలో నిలబడిపోయిన సుజాతకి ఈ ఇండ్లు, ఈ నిశ్శబ్దం, ఈ తల్లి కొడుకులని చూస్తుంటే రాజుని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనిపించసాగింది. దాదాపు 2 అవుతుండగా రాజు చెదిరిపోయిన జుట్టుతో, వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకి వచ్చాడు. కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి రెప్ప వాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతని చూడగానే అతని మనస్సు చివుక్కుమంది. సుజా క్షమార్పణ కోరుకుంటున్నట్లుగా చూశాడు. పర్వాలేదు, బాగా అలసిపోయినట్టున్నారు, టై నేను విప్పనా? దగ్గరగా వచ్చి టై విప్పి షెట్టు గుండీలు ఊడదీసింది. తలంతా పగలగొడుతున్నట్లుంది. సుజాత ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని అన్నాడు. అతని కణతలు నొక్కుతున్న సుజాత కొద్దిసేపైన తర్వాత మీకు చెమట పోస్తుంది, ఫ్యాన్ వెయ్యనా అంది. అన్నాడు మత్తుగా. అప్పటికి అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. సుజాత లేవబోయింది. రాజు లేవకుండా చేత్తో ఆపుతూ, లేవకు, నాకిలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు. సుజాత లేవలేదు. పక్కనున్న పుస్తకం తీసుకొని విసరసాగింది. పగలంతా తిరిగి పార్టీ హడావుడితో అలసిపోయి ఉన్న అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు. సుజాతకి తన ఒళ్ళో అలా నిద్రపోతున్న అతన్ని చూస్తుంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు. ఎన్నో సంవత్సరాల దాంపత్య జీవితంలో ఇలా అలవాటు అయిపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది. అతన్ని అలా చూస్తుంటే విశ్రాంతిగా, నిశ్చింతగా అనిపించింది. రాజుకి దాదాపు గంట పోయిన తర్వాత మేలుక వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది. అలాగే కూర్చున్న సుజాత వెనుక్కు వాలి నిద్రపోతుంది. చేతిలో పుస్తకం అలాగే ఉంది. అతని మనసంతా జాలితో, ప్రేమ, అభిమానాలతో నిండిపోయింది. లేచి సుజాతని ఎత్తి సరిగ్గా పడుకోబెట్టాడు. ఏమిటి? గాఢమైన నిద్రలో ఉన్న సుజాత
కళ్ళు తెరిచి మత్తుగా నవ్వింది. నిద్రపోతుంటే నువ్వెంత బాగున్నావో తెలుసా, మీకంటేనా? మధురంగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మర్నాడు నూతన వధువరులు లేచేసరికి బాగా భారెడు పొద్దెక్కింది. రాజు కిందికి దిగి వచ్చేసరికి వంట ఇంట్లో లలితమ్మ గారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చుంది. అమ్మ కంగారుగా దగ్గరకొచ్చాడు. తలెత్తి చూసిన ఆవిడ కళ్ళల్లో నీళ్లున్నాయి. అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతని గుండెల్లో పొడిచినట్లయింది. రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారసాగింది. తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందోనని మనసంతా అటే ఉంటుంది. సుజాత దగ్గరున్న ఇద్దరూ కలిసి బయట తిరగటానికి వెళ్ళినా ఇంట్లో ఒంటరిగా తల్లి ఏం చేస్తుందో అనే బాధ మనసంతా వికలం చేసేది. ఫలితంగా పరధ్యాస ఎక్కువైంది. ఈ పరధ్యాసని భార్య తల్లి ఇద్దరూ అపార్థం చేసుకుని ఆగ్రహపడుతున్నారని అతనికి తెలియదు. తల్లిని భార్యని కలపాలని, ఇద్దరూ తనకి సమానమని రుజువు చేయాలని అతను శత విధాలా ప్రయత్నించసాగాడు. కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది. ఒకసారి సుజాత పక్కన పడుకుని ఉన్న అతనికి ఎందుకో మేలుక వచ్చేది. మెల్లగా తన మెడ చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకుని కిందికి వచ్చేవాడు. తల్లి నిద్రపోతూ ఉంటే చప్పుడు చేయకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయేవాడు. లేకుంటే ఆవిడ ఏ భగవద్గీతో చదువుకుంటూ కూర్చుంటే లోపలికి వచ్చి అంతఃక్రితం ఎప్పుడూ తను పండుకునే మంచం మీద పడుకునేవాడు. ఏమిట్రా అనేది ఆవిడ. ఏం లేదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడ ఈ మంచం మీద పండుకుంటే గాని నాకు తృప్తి అనిపించదు. పసిపిల్లాడిలా నవ్వుతూ అంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా ప్రేమగా చూసేది. అర్ధరాత్రి వేళ మేలుక వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవటం చూసి కంగారు పడేది. అత్తగారికి ఒంట్లో బాగాలేదేమో, నేనిలా మొద్దు నిద్రపోయాను చాచా అని సిగ్గుపడుతూ ఆదృతగా కిందికి పరిగెత్తుకొచ్చేది. తీరా వచ్చి చూస్తే తల్లి కొడుకులు నిశ్చింతగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. రోషంతో అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్ర పట్టేది కాదు. వాళ్ళిద్దరి మధ్య తనకి తానే ఓ ఆటంకల్లా శనిలా అనిపించేది. మర్నాడు ముభావంగా ఉండేది. రాజు ఎలాగో కారణం రాబట్టుకునేవాడు. సుజాతకి కలిగిన కోపాన్ని తీర్చి సంధాయించడానికి ఏ సినిమాకో పార్కో తీసుకుపోయేవాడు. భార్య ముఖం వికసించేది అన్న ఆనందం ఇంటికి వచ్చి తల్లిని చూడగానే ఆవిరిలా అంతమయ్యేది. సుజాత అన్నగారికి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. సుజాత తల్లి వదిన చెప్పటానికి వచ్చారు. లలితమ్మ గారు వంటి ముట్టనట్లు మాట్లాడింది. వాళ్ళు వెళ్ళిపోయే రోజున రాజు తనే స్వయంగా భార్యని వెంట పెట్టుకుని స్టేషన్కి వీడ్కోలు ఇచ్చేందుకు వెళ్ళాడు. చివరికి తనంతట తానే రాజు ఆయన దగ్గరికి వచ్చినందుకు సంతోషించి అన్నగారు రాజుతో నవ్వుతూనే మాట్లాడారు. జరిగినదంతా మర్చిపోయి ఇద్దరిని పండక్కి గుంటూరు రమ్మని ఆహ్వానించాడు. రాజా సుజాత ఇంటికి తిరిగి వచ్చేసరికి లలితమ్మ గారి వద్ద డాక్టర్ ఉన్నాడు. ఆవిడ ముఖంలో కత్తివాటు వేసిన నెత్తురు లేనంత తెల్లగా పాలిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అన్నాడు రాజు కంగారుగా. నేనే కబురు చేశాను. ఎందుకు? నేనింకా ఎన్నాళ్ళు బతకాలో తెలుసుకుందామని. అమ్మా, డాక్టర్ మెల్లగా బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు, నీకు ఇప్పుడు నాకన్నా కావాల్సిన వాళ్ళు ఆప్తులు చాలామంది ఉన్నారు. దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేమిటత్తయ్యా మీరు? సుజాత నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. నువ్వు అవతలికి వెళ్ళు, రాజు కసిరాడు. ఎర్రబడిన ముఖంతో క్షణంసేపు తల్లి కొడుకుల ముఖాలని పరీక్షగా చూసి సుజాత మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు వెంటనే వచ్చి తల్లి ఒళ్ళో తలదాచుకుని, నీ బాధ నాకు తెలుసునమ్మా, కానీ నువ్వు నా వైపు ఎందుకు ఆలోచించవు? మగవాడిగా వ్యక్తిత్వం గల మనిషిగా నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి సరిగ్గా నెరవేర్చకపోతే లోకం నన్ను అసమర్థుడి కింద జమ కడుతుంది. నీ కొడుకుని అంతా అసమర్థుడని వేలెత్తి చూపించి
వెక్కిరిస్తుంటే నువ్వు భరించగలవా? పోనీ అది చెప్పు అన్నాడు. లలితమ్మ గారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ కూర్చుండిపోయింది. చల్లటి ఆ స్పర్శలో ఆవిడ ఆగ్రహం పోయిందని అతను గ్రహించకపోలేదు. కానీ మనసులో అతనికి రహస్యంగా భార్య మీద, తల్లి మీద విసుగు జనించడం ప్రారంభించింది. రాజు ఈ మధ్య బొత్తిగా ఇంటి పట్టున ఉండటం మానేశాడు. అతను కావాలని ఆఫీస్ పనులని కల్పించుకొని, లేని బాధ్యతలు కల్పించుకొని బయట తిరగటం ప్రారంభించాడు. రోజు క్లబ్కి వెళ్ళటం ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నాడు. అతను ఉన్నప్పుడు కోడల్ని బాగానే చూసే లలితమ్మ గారు కొడుకు కాస్త కనుమరుగు అవ్వగానే సూటిపోటిగా మాటలు ప్రారంభించేది. రాజుకి ఇవన్నీ చెప్పాలంటే సిగ్గనిపించేది. పైపెచ్చు తల్లి మీద చాడీలు చెప్తున్నదని, అతను అపోహపడే ప్రమాదం కూడా ఉందని భయంతో లోపల దిగమింగేది. సుజాత కోపంగా ఉన్నా, ముభావంగా ఉన్న రాజు ఇదివరకులా పట్టించుకొని సముదాయించాలని చూడటం లేదు. ఓ రోజు, నేను కొద్ది రోజులు మా అమ్మ వాళ్ల దగ్గరుండి వస్తాను అంది సుజాత. నీ ఇష్టం, ముభావంగా అన్నాడు రాజు. తల్లిని భార్యని కలపాలని ప్రయత్నం ఎండమావి అని, కేవలం ఆకాశంలో జాబిల్లి కోసం చెయ్యి చాచటమని అతనికి ఈ మధ్య స్పష్టంగా తెలిసిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను అక్కడే ఉండిపోతాను. రాజు ఉలిక్కి పడ్డట్టు చూశాడు. అంటే? అన్నయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడని అమ్మ ఉత్తరం రాసింది. నేను వాళ్ల దగ్గరుండి ఏదైనా ఉద్యోగం చేస్తాను. అన్నయ్య చేసిన అప్పుల్లో చాలా భాగం నా చదువులకి, బట్టలకి ఖర్చయింది. తలెత్తి క్షణం సేపు చూసిన రాజు లేచి దగ్గరగా వస్తూ, ఈ సంగతి నాకు ఒక్కసారి కూడా చెప్పలేదేం అన్నాడు. చెప్పినందువల్ల ప్రయోజనం ఏమీ లేదా? లేదు, తొనక్కుండా జవాబు వచ్చింది. ఎందువల్లనో నేను తెలుసుకోవచ్చా? ప్రత్యేకంగా నోరు తెరిచి చెప్పాలా? మీకు తెలియదా? రాజు కళ్లల్లో ఆవేదన తొంగి చూసింది. నువ్వెప్పుడూ నాకు ఒకవైపే చూస్తావు, అది నా దురదృష్టం అన్నాడు. ఒకవేళ మీరు మీ అమ్మగారికి తెలియకుండా సహాయం చేసినా వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి మీలా ఆస్తిపాస్తులు లేవు, కానీ గౌరవ ప్రతిష్టలున్నాయి. హోదా లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది. తల వంచుకొని అభిమానం నిండిన కంఠంతో అంది. రాజు ముఖం మళ్ళీ ప్రసన్నమైంది. వెళ్లబోతున్నవాడల్లా ఆగి దగ్గరగా వచ్చాడు. సుజాత గడ్డం పట్టి పైకెత్తి కళ్లల్లోకి చూస్తూ, ఆ విషయం నీకంటే నేనే బాగా గ్రహించాను. అందుకే ఆ కుటుంబంలో పుట్టిన ఈ రత్నాన్ని ఈ హృదయానికి వెలుగుగా, ఈ ఇంటికి ఆభరణంగా తెచ్చుకున్నాను. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు. నువ్వు వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా. నేనే అసలు నీకిది చెప్పాలనుకుంటున్నాను. సుజాత ముఖంలో కాంతి అంతరించడం అతను గమనించలేదు. రాజు చేతుల్లోంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. సుజా వెనక నుంచి పిలిచాడు. సుజాత ఆగింది, కానీ వెనక్కు తిరిగి చూడలేదు. ఉద్యోగం మాట మాత్రం కల్లో కూడా తలపెట్టవద్దు. నేను బతికున్నానన్న విషయం మర్చిపోతే తప్ప. నీకు నెల నేను ఎక్కువగా డబ్బు పంపిస్తుంటాను. ఇంట్లో అవసరాలకి ఖర్చు పెడుతూ ఉండు. అలా అయితే వాళ్ళు అభిమానం పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఏం అన్నాడు. సుజాత సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. మర్నాడు అతను నిజంగానే టికెట్ రిజర్వ్ చేయించుకురావటం చూసి సుజాత తెల్లబోయింది. తను మాట వరసకి అన్నమాట పట్టుకొని అతను నిజంగా ప్రయాణపు ఏర్పాట్లు చేయటం చూసి సుజాత మనసు అభిమానంతో రోషపడటమే కాకుండా నిరాశతో కృంగిపోసాగింది. ఆ సాయంత్రమే ప్రయాణం. సుజాత అత్తగారితో చెప్పి పైకి వచ్చింది. వెళ్తున్నాను. రాజు చూస్తున్న పుస్తకం పక్కన పారేసి లేచి నిలబడ్డాడు. గుమ్మం దగ్గర ఆగిపోయిన సుజాత లోపలికి రాలేదు. దగ్గరికి రా పిలిచాడు. సుజాత అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. రా ఆజ్ఞాపించాడు. క్షణం సేపు అతని వైపు చూసి మెల్లగా లోపలికి వచ్చింది. అంత దూరంలో ఉండగానే ఓ అడుగు ముందుకు వేసి 2 చేతులు చాపి ఆత్రంగా దగ్గరకు లాగి గుండెలకి హత్తుకున్నాడు. వెంటనే నుదురు మీద, కనురెప్పల మీద, మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు.
హఠాత్తుగా అతను చేసిన ఈ పనికి సుజాత తెల్లబోటమే కాదు, అసహించుకుంది కూడా. జుగుప్సతో శరీరం అతని చేతుల్లో ముడుచుకుపోయింది. తనింత దిగులుతో వెదతో అతన్ని వదిలి వెళుతుంటే ఆ సంగతి చీమ కుట్టినట్టు కూడా లేదు. వెళ్ళబోయే ముందు శరీరం తప్ప బాధతో ముక్కలవుతున్న మనసు ఒకటి ఉందని అతనికి గుర్తు రాలేదు. చీచి, నిజంగా ఏ మగవాళ్ళు! కానీ రాజు ఇదేమీ గమనించినట్టు, సుజా, నేనిప్పుడిస్తున్న ఈ అనుభూతి నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు నా దానివి అని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. నా దగ్గరికి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశంతో వెళ్ళటం లేదు, రోషంగా అంది. డబ్బేమైనా ఇంకా కావాలా? నవ్వుతూ అడిగాడు. వద్దు. తన మాటని విననట్టు అతను తీసి పారేయటం సుజాత గమనించకపోలేదు. ఏం చేస్తావక్కడ? తెలుసుకున్నందువల్ల మీకేం ప్రయోజనం లేదు. అతని కళ్ళల్లో మళ్ళీ నవ్వు తొంగి చూసింది. సుజాత పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. అతను నవ్వుతున్నాడు. ఎంత విషాదం! సరే వెళ్ళు, ట్రైన్కి టైం అయిపోతుంది. ఈ హెచ్చరిక విని భగ్గుమన్న హృదయం చాచి చెంప మీద కొట్టాలన్నంతగా ఆవేశపడింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. సుజాత గుండెల్లో పొంగిన ఈ భావాన్ని అతను గమనించకపోలేదు. కానీ అదేమీ పట్టించుకోనట్టు పైకి కనబరచకుండా సుజాత చేతిని అందుకుని దాన్ని చెంపలకి నుదురుకి కళ్ళ మీద అంచుకుంటూ, వెళ్ళు సుజా, వెళ్ళు. ఎక్కువసేపు నిలబడి నా నిగ్రహము చెడగొట్టకు. వెళ్ళు, వెళ్ళిరా అన్నాడు. హఠాత్తుగా మారిపోయిన అతని కంఠం, ఆ మాటలు పలికిన తీరు చూసి సుజాత కోపమంతా ఒక్కసారి మంచులా చల్లబడిపోయింది. వెంటనే అతని గుండెల్లో ముఖం దాచుకుని, వెళ్ళను వెళ్ళను, నన్ను వెళ్ళమనకండి అని ఏడవాలనిపించింది. అలాంటి దానికి అవకాశం లేకుండా నౌకర్ని పిలిచి పెట్టే బెడ్డింగ్ తీసుకెళ్లి కారులో పెట్టమని చెప్పాడు. కారులో కూర్చున్న సుజాతకి వరండా మెట్ల మీద నిలబడి వీడుకోలిస్తున్న తల్లి కొడుకులను చూడగానే గుండెల్లో శూలం గుచ్చుకున్నట్టు అనిపించింది. నిజం, ఈ ఇంట్లో తను అడుగు పెట్టినప్పటి నుంచి తను అనుకుంటున్నదే యథార్థం. రాజుని వివాహం చేసుకోవటం చాలా పొరపాటు. దాన్ని సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఎంత కష్టం కాది, ఎంత భయంకరమైన నరకం అనుభవించని ఈ ఇంటికి మాత్రం తిరిగి రాకూడదు. భగవంతుడి సాక్షిగా తను తిరిగి రాదు. ఆఫీసు పని ఉండటం వల్ల స్టేషన్కి రాలేనన్నాడు రాజు. అసలు సంగతి అది కాదని దెబ్బతిన్న మనసుతో వెళ్ళిపోతున్న సుజాతని చూసి ఏం చెయ్యటానికి తోచక తికమక పడుతున్నాడని స్టేషన్లో రైలు కదలబోయే ముందు సుజాత కళ్ళల్లో తిరిగే నీరును చూసి భరించే శక్తి అతనికి లేదని, అందుకే రాయిలా ఇంటి దగ్గరుండిపోయాడని సుజాతకి తెలియదు. సుజాత వెళ్ళిపోయిన తర్వాత కొడుకులో వచ్చిన మార్పు లలితమ్మ గారి తీక్షణ దృష్టికి అందకపోలేదు. అతను పైకి మామూలుగా కనిపించే ధోరణికి ఆవగింజంత కూడా తేడా లేదు. నవ్వుతూనే ఉంటాడు, కానీ పరీక్షగా చూస్తే కళ్ళు నవ్వవు. అందరితో కలిసి మెలిసి సరదాగా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక్క నిమిషం అతన్ని ఎవరైనా మాట్లాడించడం మానేస్తే పరధ్యాసగా ఏదో ఆలోచనలోకి జారిపోతాడు. మాటల్లో, చేతల్లో, నవ్వులో ఇది వరకు ఓ విధమైన చిలిపితనం కనిపించేది. ఇప్పుడు ప్రవర్తన మొత్తం మీద ఓ విధమైన అచ్ఛేదనం వచ్చి గాంభీరత కనిపిస్తుంది. ఓ రోజు రాత్రి భోజనాలు ముగించుకుని పండుకోబోయే ముందు లలితమ్మ గారు బాబు కోడల్నిగా రమ్మనమని ఉత్తరం రాయమంది. రాజు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరి వరస చూస్తుంటే ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కనిపిస్తుంది. దానికి కారణం నేను కాదు కదా, భయపడుతున్నట్టు అడిగింది. కాదమ్మా, నువ్వలా ఎందుకు అనుకోవాలి? ఏమో, కారణం ఏదైనా గాని మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. భార్యాభర్తలన్న తర్వాత అనేకం వస్తుంటాయి. వాటిని పట్టుకొని జీవితాలే వేరు చేసుకుంటారా? అమ్మాయి సంగతి మనకు తెలియంది ఉంది. నువ్వే సర్దుకుపోవటం మంచిది. నా మాట విని రేపు రమ్మనమని వ్రాయి. వద్దమ్మా, నాకిలాగే చాలా మనశ్శాంతిగా ఉంది దిండులో ముఖం దాచుకుంటూ అన్నాడు. నీ ఇష్టం. పెద్దదాన్ని ఉండి కూడా ఏమీ చెప్పలేదనే అపనింద నాకు రానివ్వకు. నేనది భరించలేను.
సుజాత మధ్య తన మధ్య ఏ విధమైన మనస్పర్ధలే లేవని, కేవలం తల్లిని సంతృప్తిపరచటానికే కొంతకాలం సుజాతని దూరంగా పంపాడని ఆవిడికెలా తెలుస్తుంది? ఇంకే విషయమన్నా అయితే తను నిస్సంకోచంగా సుజాతని క్షమించేవాడు. అవసరమైతే మగవాడిని అనే అహంకారం వదిలి సిగ్గు విడిచి క్షమార్పణ కోరుకునేవాడు. కానీ ఇది ఎలా? ఏ విధంగా దీనికి పరిష్కారం? అదే అతనికి అంతుపట్టడం లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండి వస్తే సుజాత కానీ తద్వారా తల్లికి కానీ ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశించి బలవంతంగా పుట్టింటికి పంపించాడు. ఆ ఆశ ఫలించకపోగా అది పొరపాటని తేటతెల్లమవ్వటమే కాకుండా మరో విపరీతమైన ఫలితాన్ని ఇచ్చింది. సుజాత వెళ్ళిన తర్వాత తను కోరినట్టు వెంటనే ఉత్తరం రాయలేదు. పైనుంచి ఫస్ట్ రాగానే పంపిన డబ్బు తిప్పికొట్టింది. తల్లికి అంతగా ఒంట్లో బాగాలేని కారణం చేత ఆఫీస్ పనుల ఒత్తిడి వల్ల తనంతట తాను ఉత్తరం రాయాలని కూడా రాయలేకపోయాడు. పంపించిన డబ్బు తిరిగి రావటంతో అతని పురుషత్వపు అహంకారం దెబ్బతింది. సుజాతకి పెళ్లి చేసుకునే ముందే తను ఈ ఇంటి పరిస్థితి చెప్పాడు. అప్పుడు అర్థం చేసుకున్నట్టు తలూపి ఇప్పుడిలా ప్రవర్తించటంలో గల అర్థం, ఇద్దరి మధ్య ఉన్న ఈ అపారమైన అనురాగం, ప్రేమ ఈ అపార్థాన్ని నానాటికి పెంచుతుంది తప్ప రూపుమాపటం లేదు. ఎందువల్ల? ఎటువైపు ఎవరిని గురించి ఆలోచించినా అతనికి దోషం ఎక్కడుందో అంతుపట్టటం లేదు. చివరికి సుజాతని పెళ్లి చేసుకోవటంలో నేను పొరపాటు చేశానా అన్న అనుమానం, విరక్తి కలిగించటం ప్రారంభించింది. సుజాత గుంటూరు వెళ్ళిన వెంటనే జ్వరం పడిందని, ఆ జ్వరంలో నాకిక్కడ ఏం బాగాలేదు, ఈ జ్వరం మీరు రాకపోతే తగ్గుతుందని ఆశ కూడా లేదు, మీరు వెంటనే వచ్చి తీసుకువెళ్ళిపోండి, రోషంగా వచ్చి 4 రోజులు తిరగకుండానే ఇలా సిగ్గు విడిచి బతిమిలాడుతూ వ్రాశానని నవ్వి నన్ను హేళన చెయ్యకండి, మీకోసం 1000 కళ్లతో అనుక్షణం నిరీక్షిస్తున్నాను అని వ్రాసిన ఉత్తరం అందిన వెంటనే ముక్కలై సరాసరి చెత్తబుట్ట చేరుకుందని అతనికి తెలియదు. తన మిందగల తల్లి ప్రేమ అంత నీచ కార్యానికి పురిగొలిపేంత హద్దు మీరిందని అతను కలలో కూడా అనుకోలేదు. తల్లి అలాంటి పని చేస్తుందని స్వయంగా కళ్లతో చూసినా నమ్మలేకపోయేవాడు. ఉత్తరం రాసి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సుజాత ఊహించినట్టు కళ్ళకి మనిషి కనిపించకపోతే మానే కనీసం 4 చల్లటి మాటలతో ఉత్తరం కూడా వ్రాయనందుకు నిరాశతో అభిమానపడి భర్త పంపిన డబ్బు తిరగొట్టేసింది. భార్యాభర్తల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన తల్లి, అన్నగారు సుజాతని విషయం ఏమిటని అడిగి సమాధానం రాబట్టుకోలేక ఊరుకున్నారు. లలితమ్మ గారికి తరచుగా ఒంట్లో బాగుండటం లేదు. మంచి మందులు వాడుతున్నారు. అనుభవం గల వైద్యులు వైద్యం చేస్తున్నారు. కానీ ఆవిడ ఆరోగ్యం సరికావటం లేదు. వేసవి కాలంలో తీక్షణమైన ఎండలకి నీళ్లు లేక వాడిపోయిన లతల ఆవిడ శరీరం నానాటికి కృషించసాగింది. ఏమిటమ్మా నీకున్న దిగులు? నాకు చెప్పు అనేవాడు రాజు బాధగా. నీ జీవితం ఇలా అయిపోయింది అనే బాధ కంటే నాకింకేముందిరా నీరసంగా అనేది. రాజు ముఖం ఎర్రబడేది. ఇప్పుడు నాకేమైంది? బాగానే ఉన్నానుగా. కన్న తల్లి కళ్ళు కప్పగలననే నీ ఉద్దేశం? రాజు అటూ ఇటూ చూసి ఏదో పని గుర్తుకు వచ్చినట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అతనికి అకారణంగా సుజాత మీద చిరాకు కలగసాగింది. ఇంత అర్థం చేసుకోకుండా మూర్ఖురాలిలా జీవితాలని నరకం చేస్తుందని అనుకోలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు. ఇటు తల్లి సుస్థి, అటు సుజాత నిర్లక్ష్యం, ఈ 2 గుర్తొస్తే అతనికి మధ్య మంటగా ఉన్నట్టు, ఎప్పుడెప్పుడు బయటపడతానా అని తాపంగా ఉన్నట్టుండేది. మగవాళ్ళు సంసారాలు వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటారో ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి లలితమ్మ గారి గుండెల్లో నొప్పి బాగా వచ్చింది. రాజు తల్లి తలని ఒళ్ళో పెట్టుకుని నుదుట మీద పట్టిన చెమటని చేత్తో తుడుస్తున్నాడు. రాజు, నా ప్రాణం ఎంత త్వరగా పోతే అంత బాగుంటుందిరా. అలా ఎందుకనుకుంటున్నావమ్మా? నేను పోతే నీకు సుఖం కలుగుతుందేమోనని ఆశ. అమ్మా, రాజు బాధగా మూలిగాడు. నా మాతృత్వపు మమకారంతో నిన్ను ఓ విధంగా బంధించిన మాట నిజమే. కానీ
ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నీకు తెలుసు, నువ్వు 2 సంవత్సరాల వయసులో ఉండగా మీ నాన్నగారు పోయారు. నిన్ను చూసుకొని నువ్వే నా ప్రాణం అన్నట్లు బతికాను. ఇప్పుడు ఏమైంది? నిన్నింత ప్రాణంగా చూసుకొని పెంచి పెద్ద చేసిన నేనే చివరికి నీ జీవితానికి తీరని బెడదగా తయారయ్యాను. దయ ఉంచి అలా అనకమ్మా. ఆగు, నన్ను చెప్పని. నువ్వెంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా ఇదివరకటి నా రాజువి కాదని నేను గ్రహించలేదనా నీ ఉద్దేశం? అమ్మా, నువ్వు సుఖపడాలంటే ఒకటే మార్గం. నేను చచ్చిపోవాలి. అది నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ భగవంతుడు నన్ను కనికరించటం లేదు. నేనేం చెయ్యను చెప్పు? అమ్మా బిగ్గరగా అరిచిన పిల్లాడిలా భౌరమన్నాడు. రాజు, నీ 28 సంవత్సరాల జీవితంలో నువ్వు ఏనాడైనా నువ్విలా కంటతడి పెట్టావా? ఈ పరిస్థితులన్నీ చూస్తూ బతకడం నా కర్మ కాదు. ఆయాసం ఎక్కువవటంతో ఆ పైన మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆవిడ పోయింది. మరో 2 గంటలకి ప్రాణం పోతుందనగా కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని అతని వైపే చూడసాగింది. ఆ చూపు చాలా చిత్రంగా ఉంది. జీవితంలో ప్రియాతి ప్రియమైన వస్తువుని శాశ్వతంగా దూరం చేసుకునే ముందు ఆఖరిసారిగా మనసారా చూస్తున్న దిగులు, ఆవేదన, దుఃఖం అన్నీ నిండిన చూపది. ఏం చెయ్యలేని నిస్సహాయతతో రాజు గుండెలు విలవిలలాడుతున్నాయి. చివరికి చూస్తూనే అతని చేతిని 2 చేతుల్లో గట్టిగా పట్టుకొని ప్రాణం విడిచింది. డాక్టర్ వచ్చి నాడీ పరీక్ష చేసి రాజు భుజం మీద తట్టి, అయిపోయింది, మీరు లేవండి అన్నాడు. రాజు చేతుల మీద బిగుసుకుపోయిన ఆవిడ చేతుల్ని డాక్టర్ బలంగా విడదీయాల్సి వచ్చింది. డాక్టర్, నేనే అమ్మని చంపేశాను. భగవంతుడు నన్ను క్షమించడు. నా మూలంగానే అని ఇంత త్వరగా చనిపోయింది. నేను కలిగించిన అశాంతి వలనే ఆవిడ ఆరోగ్యం అంతా దెబ్బతింది. కసిపిల్లాడిలా విలపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తున్న రాజుని డాక్టర్ దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. రాజా, నా మాట విను. నేను చెప్పేది నిజం. నీ మూలంగా ఆవిడ చనిపోలేదు. లేదు డాక్టర్, లేదు. నా మూలంగా కాకపోతే ఆవిడ ఎందుకు చనిపోతుంది? ఆవిడకి ఈ ముసలి వయసులో నరకం చూపించిన రాక్షసుణ్ణి నేను. కాదు బాబు, కాదు. ఈ విషయం నీకెప్పటికీ తెలియజేయనని మీ అమ్మకి వాగ్దానం చేశాను. కానీ నీ ధోరణి చూస్తుంటే చెప్పకుండా ఉండేందుకు ధైర్యం చాలటం లేదు. ఏమిటిది? ముఖమెత్తి అడిగాడు. అతని కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. డాక్టర్ క్షణంసేపు తటపటాయించాడు. చెప్పండి, ఏమిటిది? ఏదైనా నేను భరించగలను. రాజు, నేను డాక్టర్ని. చచ్చిపోయిన వాళ్ల మాట కంటే బతికున్న వాళ్ల ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆడి తప్పే మనిషిని కాను నేను. కానీ రాజు లేచి వచ్చి ఆయన 2 చేతులు పట్టుకొని దయ ఉంచి, అదేమిటో త్వరగా చెప్పండి, ఆలస్యం చేయకండి అన్నాడు. రాజు, మీ అమ్మ నీ మూలంగా చనిపోలేదు. ఆవిడకి క్యాన్సర్ ఉంది. అది నేను గుర్తుపట్టేసరికి సమయం మించిపోయింది. వయసు మళ్ళటం వల్ల ఆపరేషన్ చేయటానికి కూడా వీల్లేకపోయింది. లాభం లేదు అని తెలుసుకున్నప్పుడు నేను నీతో చెప్తానన్నాను. ఈ వార్త విని చాలాసేపు నిర్ఘాంతపోయినట్టు కూర్చొనిపోయిన ఆవిడ, నీతో చెప్పటానికి వీల్లేదంది. వింటే నువ్వు భరించలేక పిచ్చివాడివి అవుతావని అంది. ఇప్పుడే కాదు, ఆమెకెప్పటికీ ఈ విషయం నీకు చెప్పవద్దని నా దగ్గర వాగ్దానం తీసుకుంది. కారణమేమిటో నాకు తెలియదు. ఆవిడ కోరిన ప్రకారం నేను ఆ వాగ్దానం నిలబెట్టుకునేవాడిని. కానీ నువ్వు ఈ దుఃఖంతో పిచ్చివాడివి అవుతావేమోనన్న భయం వల్ల ఈ రహస్యం బయట పెట్టక తప్పలేదు నాకు. రాజు చాలాసేపు ఆయన చెప్తున్నదేమిటో అర్థం కానట్టు గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు. తర్వాత మెల్లగా తల పట్టుకుని కుర్చీలో కూలబడుతూ డాక్టర్ అంటే అన్నాడు. కానీ వాక్యం పూర్తి చెయ్యలేకపోయాడు. ఇంకోటి కూడా చెప్తాను. మీ కుటుంబానికి ప్రాణమిత్రుణ్ణి నేను. నువ్వు నాకు కొడుకులాంటి వాడివి రాజా. మీ భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని, ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందని మీ అమ్మగారి ద్వారా విన్నాను. అందుకే అవసరము అనవసరము నాకు తెలియదు. ఈ విషయం కూడా నీకు తెలియజేయాలి నేను.
ఏమిటిది డాక్టర్? నీరసంగా అడిగాడు. నేను మీ అమ్మ దగ్గరుండగా ఓ రోజు మధ్యాహ్నం పోస్టు వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరం నేనే తీసుకున్నాను. ఎవరి దగ్గర నుంచి? గుండె నొప్పితో బాధపడుతున్నా మీ అమ్మ అడిగారు. ఉత్తరం తిప్పి చూసి సుజాత, మీ కోడలు అన్నాను. అంత బాధలోనూ ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చొని ఉత్తరం తీసుకుని చించి చదివింది. అందులో ఏముందో నాకు తెలియదు. ఆవిడ ముఖము నలుపు రంగుకు మారింది. వెంటనే ముక్కలు ముక్కలుగా చించి నా చేతికిచ్చి చెత్త బుట్టలో పారేయమంది. ఏమిటి సంగతి అని అడిగాను. ఆవిడ సమాధానమేమీ చెప్పలేదు. ఆ సంఘటన మనసులో గాఢంగా హత్తుకుపోయింది. రాజుకి అంత దుఃఖంలోనూ ఇప్పుడిప్పుడే చనిపోయే ముందు తల్లి సుజాతని చూడాలని ఎందుకనలేదో, కథల్లో సినిమాల్లో లాగా క్షమించినట్టు ఎందుకు మాట్లాడలేదో అర్థం కాసాగింది. జుట్టులోకి 2 చేతులు పోనిచ్చుకొని కూర్చున్న రాజు భుజం మీద ఆప్యాయంగా తడుతూ, ఏది ఏమైనా రాజు, మీ అమ్మ నిన్ను తన ప్రాణం కంటే మిన్నగా పెంచింది. కొంతమంది దృష్టిలో అదొక వెర్రితనంగా కనిపించవచ్చు. కానీ ఆవిడను నేను అర్థం చేసుకోగలను. అందరి తల్లుల్లా నువ్వు వివాహం చేసుకోవాలని, భార్యా పిల్లలతో కలకలలాడుతూ తిరగాలని కూడా ఆవిడ ఎందుకు ఇష్టపడలేదో నాకు తెలుసు డాక్టర్, నాకు కూడా తెలుసు బాధగా అన్నాడు రాజు. ఆవిడ ప్రాణం పోయే ముందు కళ్ళల్లో అపురూపమైన వస్తువుని పోగొట్టుకున్న ఆ బాధ అతను జన్మలో మర్చిపోగలడా? ఈ వార్త వినగానే అందరితో పాటు విజయ కూడా పరిగెత్తుకొచ్చింది. బావా, సుజాత ఏది? ఆశ్చర్యంగా అడిగింది. లేదు, రాలేదు. అవును, ఎందుకని? నేను కబురు చెయ్యలేదు. బాగుంది వరస. నీకు పూర్తిగా మతిపోయినట్టుంది. విజయ అప్పటికప్పుడు అర్జెంట్ టెలిగ్రామ్ పంపించింది. విజయ ఇచ్చిన టెలిగ్రామ్ సుజాత తనే స్వయంగా అందుకుంది. అయ్యో, అదేమిటే? పోయి 4 రోజులైన తర్వాతనా మనకి కబురు? తల్లి శోకాలు ప్రారంభించింది. టెలిగ్రామ్ చేత పట్టుకుని అచేతనంగా కూర్చుండిపోయిన సుజాత కళ్ల ముందు 20 రోజుల క్రితం తను రాసిన ఉత్తరం మెదిలింది. రాజా, భగవంతుడి సాక్షిగా నేను ఆ ఇంటికి తిరిగి రాకూడదని నిశ్చయించుకున్నాను. కానీ భగవంతుడు చాలా నిర్దయుడు. నీలాగే నా వైపు చూసి క్రూరంగా నవ్వాడు. నేను తల్లిని కాబోతున్నాను. పుట్టబోయే సంతానానికి మా నాన్న ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో నేనెలా ఉండగలను? అందుకే ఓటమి ఒప్పుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళు. మీకు తీరుబడి లేకపోతే నన్నే రమ్మని వ్రాయి, వస్తాను. ఆ ఉత్తరం పోస్టు చేయమని అన్నగారికిస్తే అది ఆయన చదువుకునే పుస్తకంలో పెట్టి ఎవరికో ఇచ్చేశాడని, ఆ ఉత్తరం రాజుకు చేరలేదని సుజాతకి తెలియదు. అందుకే టెలిగ్రామ్ చూసి నిర్లక్ష్యంగా పక్కన పడేసి ఊరుకుంది. కానీ తల్లి అన్నగారు మందలించి వెంట తీసుకుని బయలుదేరారు. సుజాత వచ్చేసరికి ఇంటి నిండా బంధువులు, స్నేహితులు చాలామంది కిటకిటలాడుతున్నారు. విజయ వాళ్ళని చూస్తూనే ఆతృతగా ఎదురొచ్చి సుజాత చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తూ, అమ్మయ్యా, నా ప్రాణంలో లేదు. నువ్వు వచ్చే వరకు. నీకు సుస్థిగా ఉందని, హాస్పిటల్లో ఉన్నావని నానా రకాల కథలు కల్పించి వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పలేక నా తల ప్రాణం తోకకి వచ్చిందనుకో. అదేమిటి, నేను సరిగ్గా చూడనే లేదు. నువ్వు నిజంగా సుస్థిపడి లేచిన మనిషిలాగానే ఉన్నావే అంది ఆశ్చర్యంగా. సుజాత నీరసంగా నవ్వింది. విజయ మళ్ళీ వెంటనే భావని చూస్తుంటే భయం వేస్తుంది. అన్నం లేదు, నీళ్లు లేవు. ఇంక నువ్వు వచ్చావు, నా బాధ్యత తీరిపోయింది బాబు. మా అబ్బాయికి జ్వరం, చెయ్యి దిగటం లేదు. ఎక్కడున్నారాయన? అదిగో ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళు. నేను కాఫీ తెస్తాను అని వెళ్ళిపోయింది. సుజాత మెల్లగా గదిలోకి వచ్చింది. ఆ రోజు తను వెళ్ళేటప్పుడు ఏ కుర్చీలో కూర్చున్నాడో ఇప్పుడు కూడా సరిగ్గా అదే కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజు వెనుక్కు వాలి పుస్తకం చూస్తున్నాడు. ఈరోజు ముందుకు వాలిపోయి టేబుల్ మీద చేతులు ఆనించుకొని చేతుల్లో తల దాచుకున్నాడు. సుజాతకి ఏం మాట్లాడాలో, ఎలా పిలవాలో తెలియలేదు. అడుగుల శబ్దం విని అతనే తలెత్తి చూశాడు. సుజాత గుండెలు పగిలినాయి. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. గడ్డం మాసింది. జుట్టు చెదిరి చిందరవందరగా ముఖం మీద పడుతుంది.
సుజా అస్పష్టంగా అన్నాడతను. ఆ పిలుపులో, ఆ పేరు పలికే తీరులో ఏదో మంత్రశక్తి ఉంది. ఆ శక్తికి సుజాత వెంటనే వెళ్ళి అతని తలని దగ్గరికి లాక్కునేలా చేసింది. నువ్వు రావనుకున్నాను. అతని కంఠం వణికింది. వెంటనే చిన్న పిల్లాడిలా బావురుమంటాడనుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. జరగకుండా అతను శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకున్నట్టు స్పష్టంగా తెలిసింది. టేబుల్ ఆనుకుని అలా నిలబడే 2 చేతుల్లో అతని తలని దగ్గరకు తీసుకుని చాలాసేపు నిలబడింది. ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడలేదు. మాటలు అనవసరం అనిపించిన క్షణాలు అవి. విజయ కాఫీ తీసుకుని లోపలికి రాబోయి వెనక్కు తగ్గింది. పర్వాలేదురా, సుజాత పిలిచింది. రాజు లేచే ప్రయత్నం చెయ్యలేదు. విజయ కాఫీ తెచ్చి లోపల పెట్టి పనుంది అంటూ వెళ్ళిపోయింది. కాఫీ తాగుతారా? మృదువుగా అడిగింది తలెత్తి చూస్తూ. ఎంత చిత్రం! అచ్చు అమ్మ ఒళ్ళో తల దాచుకున్నంత హాయిగా ఉంది. క్షణం క్రితం వరకు నాకు ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది. పిచ్చవాడిని అయిపోతానని భయపడ్డాను. సుజాత కన్నీళ్లు నిండిన చిరునవ్వుతో కాఫీ అందించింది. రాజు అది తాగటం పూర్తి చేసి మళ్ళీ తలని అలాగే ఆనించుకుంటూ, సుజా, అమ్మ మీద కోపం పెట్టుకోకు అన్నాడు. లేదు లేదు, ఆవిడ నాకు కొద్దిగా అవకాశం ఇవ్వలేదు అన్న బాధ తప్పించి నాకేం లేదు. నాకేదైనా కోపం ఉంటే అది మీ మీద కానీ ఆవిడ మీద కాదు. నేను మామూలు మనిషిని అన్న సంగతి మర్చిపోయి నన్ను విపరీతంగా ప్రేమించింది అమ్మ. అదే ఆవిడలోని బలహీనత, అంతే. తనలో తాను అనుకుంటున్నట్టు అన్నాడు. ఆ సాయంత్రం కిందికి వచ్చి అందరితో మాట్లాడి ఇంట్లో జరగవలసిన ఏర్పాట్లు చూశాడు. 12 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. రాజు పెద్ద ఎత్తున తల్లి కర్మకాండలు ముగించాడు. ఆవిడ పేరిట అతను చేసిన దానాలు చూసి అంతా ఆహా, ఆ తల్లికి తగిన కొడుకు అన్నారు. కోడలు కూడా బుద్ధిమంతురాలు, భర్త ఎంత చెప్తే అంత. సుజాతని కూడా మెచ్చుకున్నారు. దురదృష్టవంతురాలు, కొడుకు కోడలు చిలకా గోరింకల్లా తిరుగుతుంటే చూసి 4 కాలాల పాటు బ్రతికే యోగ్యత లేకపోయింది. ఎవరో సానుభూతి చూపారు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుజాత అన్నగారు, తల్లి కూడా వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం వెళ్ళిపోతుంది విజయ. సుజాత పైన గదిలో కూర్చొని విజయ కొడుక్కి బట్టలు వేస్తుంది. విజయ హాల్లో అదోలా పరధ్యాసగా నిలబడిపోయిన రాజుని చూస్తూ, దిగులు పడకు బావా, రేపు అమ్మాయో అబ్బాయో పుడితే పేరు పెట్టుకుందువు గాని మీ అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. పిల్లగానో పిల్లాడిగానో ఈ ఇంట్లోనే మళ్ళీ పుడుతుంది అంది నవ్వుతూ. నాకు పిల్లలు అవసరం లేదు. పుట్టే ఏం చేస్తావు? పుట్టరు. పుట్టకుండా జాగ్రత్త పడతాను. విజయ కొంగుచాటు చేసుకొని నవ్వసాగింది. నవ్వుతావెందుకు? పుట్టరని నువ్వంతా ధీమాగా చెప్తుంటే అయితే నీకు ఈ విషయం తెలియదనమాట. ఏ విషయం? నువ్వు మరో 6 నెలల్లో తండ్రివి కాబోతున్నావని. ఏమిటి? సుజాతని నువ్వు సరిగ్గా చూడలేదు. అబద్ధం, గట్టిగా అరిచాడు. అయ్యో రామా, కొడతావా ఏం? ఊరుకో. నీ అరుపులు వింటే ఎవరైనా నవ్విపోతారు. విజయ ఆరిందలా మందలించింది. విజయ వైపు కోపంగా వెర్రిగా చూస్తున్న రాజు ముఖంలో గబగబా రంగులు మారినాయి. గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా పైకి పరిగెత్తాడు. విజయ కొడుక్కి బట్టలు తొడగడం పూర్తి చేసి ముఖానికి పౌడర్ పూస్తుంది. సుజా ఉరిమినట్లు పిలిచాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సుజాత అతని క్రూర రూపానికి భయపడుతూ ఏమిటి అంది. నేను తండ్రిని కాబోతున్నానా? సుజాత చప్పున ముఖం తిప్పేసుకుంది. చెప్పు, దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అవునన్నట్టు తలూపింది. ఆ అడగటంలో అతను చూపించే మోటుతనం చూసి సుజాత కోపగించుకుంది. రాజు క్షణం సేపు దిగ్భ్రాంతుడైనట్టు చూశాడు. మళ్ళీ అతని ముఖంలో ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చినట్టు అనేక భావాలు కదిలాడినాయి. సుజాత మౌనంగా పిల్లాడికి పౌడర్ వేస్తుంది. ఉన్నట్టుండి సుజాత రెక్క పట్టుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ వీల్లేదు అన్నాడు. ఏమిటి వీల్లేదు? నాకు పిల్లలు అవసరం లేదు. సుజాత చెయ్యి విడిపించుకుంటుంది. నీకే చెప్పేది. నేనేం చెయ్యను? అతని ధోరణి ఏమిటో అర్థం కాక అయోమయంగా అడిగింది. సరే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. డాక్టర్ దగ్గరికి? అవును అంటూనే రెక్క పట్టుకుని
గబగబా మెట్ల దగ్గరకు లాక్కొచ్చాడు. అరే ఏమిటిది? విజయ చూస్తుంది. చెయ్యి విడిపించుకోవటానికి బలంగా పెనుగులాడుతూ అంది. రాజు వినిపించుకునే స్థితిలో లేడు. మీకు మతిపోయింది. సుజాత శరీరంలో శక్తి అంతా కూడదీసుకుని బలంగా చేతిని వదిలించుకుంది. రాజు చెయ్యి వదిలేశాడు. యథాలాపంగా నిలబడిన సుజాత కాలు జారి నిలదొక్కుకోబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాజు ఏమైంది అని నిగ్రహించుకునే లోపలే సుజాత కెవ్వుమనటం, ఆ వెంటనే బంతిలా మెట్ల మీద నుంచి కిందికి దొర్లిపోవటం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. సుజాత కేక విని వంట ఇంట్లో ఉన్న వంట మనిషి, ముందు గదిలో ఉన్న విజయ పరిగెత్తుకొచ్చారు. అయ్యయ్యో బావా, ఏమిటిది? ఏం చేశావు నువ్వు విజయాని? అడిగింది. రాజు నిద్రలో నడుస్తున్న వాడిలా కిందికి దిగి వచ్చాడు. నువ్వు సుజాతని చంపేశావు. విజయ ఏడవటం మొదలుపెట్టింది. నోర్మై, కోప్పడ్డాడు రాజు. విజయాన్ని తప్పించుకొని అచేతనంగా పడి ఉన్న సుజాతని 2 చేతులతో లేవనెత్తాడు. విజయ డాక్టర్కి ఫోన్ చేయటానికి పరిగెత్తింది. సారీ రాజు. ఆపరేషన్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన లేడీ డాక్టర్ చెమట తుడుచుకుంటూ అంది. డాక్టర్ వణుకుతున్న స్వరంతో పిలిచాడు రాజు. సుజాత ప్రాణానికి పర్వాలేదు కానీ తటపటాయిస్తూ ఆగిపోయింది. చెప్పండి, పర్వాలేదు మరి. చాలా విషాదం. చెప్పండి, పర్వాలేదు. ఈ ప్రమాదంతో ఆమె తల్లి అయ్యే యోగ్యత కోల్పోయింది. మీరు చిన్నవాళ్ళు, పిల్లలు కూడా లేరు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నేను చేయగలిగినదంతా చేశాను. ఆవిడ విషాదంగా చూసి వెళ్ళిపోయింది. మొదట ఎలాగో అయిపోయిన రాజు కళ్ళల్లో క్రమంగా కాంతి వచ్చింది. అతను కోరుకున్నది లభించింది. భగవంతుడు అనుగ్రహించి ఉంచాడు. కానీ సుజాతకు ఏమని జవాబు చెప్పాలి? సుజాత ముఖం ఎలా చూడాలి? తల్లి ప్రేమ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎందుకో తెలియదు కానీ అతనికి పిల్లలన్నా ఓ విధమైన భయము, విముఖత్వం ఏర్పడినాయి. 4 రోజులు ఉండి పోయే మనుషులకి ఎందుకీ మమతలు? ఎందుకో జీవితాలకి తపన కలిగించి పెంచుకునే ఈ బంధాలు? తండ్రి కావాలన్న కోరిక అతనికి లేదు. కానీ తల్లి కావాలని సుజాత ఆరాటానికి తనేం చెయ్యాలి? అరే, మీరు ఇక్కడే నిలబడ్డారేం? వెళ్ళండి, ఆవిడ తెలివిలోనే ఉన్నారు. మీరు మాట్లాడవచ్చు తిరిగి వస్తూ అంది డాక్టర్. ముందుకు వెళ్ళబోతున్న రాజు ఆగి, డాక్టర్, ఆమెకి ఈ విషయం తెలియజేశారా అన్నాడు. లేదు, ఇప్పుడే వద్దు, 4 రోజులు పోయిన తర్వాత చెప్దామంది. రాజు సుజాతను పండుకోబెట్టిన గది వైపు నడిచాడు. ఒక్క క్షణం తలుపు తెరవటానికి చెయ్యి వేసే ముందు అతని గుండె వేగంగా కొట్టుకుంది. సుజాతని చూడలేనేమో అనిపించింది కానీ ధైర్యం చేసి తెరిచాడు. గదిలో మంచం మీద తెల్లటి బట్టల మధ్య అంతకంటే తెల్లగా రక్తం లేక పాలిపోయిన ముఖంతో వాడిపోయి సుజాత కళ్ళు మూసుకుని పడుకుంది. రాజు శబ్దం కాకుండా దగ్గరికి వచ్చాడు. మూసుకున్న సుజాత కళ్ళ నుంచి కన్నీటి దారలు కాలువలు కడుతున్నాయి. కళ్ళు తెరిచిన సుజాత 2 చేతులు చాచింది. సుజా మంచం మీద కూలబడి ముందుకు వంగి భార్య అతని గుండెలకి హత్తుకున్నాడు. కన్నీళ్లతో అతని షెట్టంతా తడిసిపోయింది. నన్ను క్షమించు సుజా, గద్గద స్వరంతో అన్నాడు. అతని చేతులు ఆప్యాయంగా సుజాత జుట్టుని సరిచేస్తున్నాయి. 4 రోజుల తర్వాత కాదు మరి ఎప్పటికీ నువ్వు తల్లివి కాలేవు అని అతను సుజాతకి తెలియచేయలేదు. పైనుంచి డాక్టర్ చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు కూడా.